హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే పాలకూర పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకొని అందులో కొంచెం చిన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్నటువంటి ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసి దాంతో పాటుగా కొంచెం కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం శనగపిండి, దాంతో పాటుగా కొద్దిగా బియ్యపిండి వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కేంత వరకు ఉంచి తర్వాత కొద్దిగా మనం చేసుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని ఆయిల్లో వేయాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పకోడీలని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వేడిగా టేస్టీగా హెల్తీగా ఉండే పాలకూర పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.